తుఫాన్లో ప్రకృతి విలయానికి కక్కావికలమైన వాయనాడ్ జిల్లాలోని గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. చూరల్మాల, ముండక్కై గ్రామాల్లో కొండ చర్యలు, బురద, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య శనివారం 344 దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారు 250 మంది వరకు ఆచూకీ తెలియాల్సి ఉందని అంటున్నారు. మరోవైపు సహాయక బృందాలను వాతావరణం కూడా ఇబ్బంది పెడుతోంది. వాయనాడ్ సహా 4 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 4 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ హెచ్చరిక సహాయక బృందాలకు కలవర పెడుతోంది. అయితే ఆచూకీ గల్లంతైన వారిని గుర్తించడానికి సాంకేతికతను పూర్తి స్థాయిలో వాడుకోవడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు మొదలైన ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మరం ప్రయత్నం కొనసాగుతోంది. రెండు 250 మంది వరకు ఆచూకీ లభ్యం కావాల్సి ఉండడంతో శిథిలాల కిందనున్న మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ను కూడా ఉపయోగిస్తున్నారు. బాధితులు చివరిసారి చేసిన ఫోన్ కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకొని అక్కడికి చేరుకోవాలంటూ ప్రయత్నిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో రహదారి సదుపాయం లేకపోవడంతో సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన 190 అడుగుల పొడవైన బెయిలీ వంతెన ద్వారా యంత్ర సామాగ్రిని, ఆహారాన్ని తరలించగలుగుతున్నారు.